నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా స్ట్రైట్ కట్ కుర్తీస్ ని కొన్నింటిని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కదండి. ఫెస్టివల్స్ అంటే ఏంటి, ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. సో నేను ఇప్పుడు కొన్ని కుర్తీస్ని అయితే ఇప్పుడు స్ట్రైట్ కట్ కుర్తీసే బాగా ఫేమస్ కదండి. వాటిని కొన్నింటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. దాని ద్వారా మీకు ప్యాటర్న్స్ లేదా నేను ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేస్తాను. బయట వెళ్ళి తీసుకోవాలనుకున్నా సరే ఈ మోడల్ అని చెప్పడానికి యూజ్ ఉంటుంది, లేదా మీరు చూపించి వాళ్ళకు ఇలాంటివి అని అడిగితే మీకు ఈజీగా ఉంటుంది కదండి. సో క్లాత్ల గురించి కొంచెం ఐడియా వస్తుంది. సో ఇలా అని చెప్పేసి ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. సో ఇలా వస్తుంది. సో వీటిలో రకాలు ఉంటాయండి. స్ట్రైట్ కట్ టాప్స్ ఉంటాయి, ఓన్లీ టాప్ ఒకటే వస్తుంది, లేదా 3 పీస్ సెట్ అనమాట. అంటే బాటము టాపు చున్నీ రెండు వస్తాయి. కొన్నింటికి బాటము ఇంకా దుపట్టా ఇలాగ వస్తాయి అనమాట. సో వీటిలో ఇలా 3 రకాలుగా ఉంటాయి. సో మీరు ఎలాంటివి కావాలనుకున్నా స్ట్రైట్ కట్ అని అడిగితే దానికి మీకు తగ్గట్టుగా 3 పీస్ సెట్ కావాలా, లేదా చున్నీ ఇంకా టాప్ సరిపోతుందా, లేదా ఓన్లీ టాప్, ఇలా మీ ఆప్షన్ బట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు చూపిస్తారనమాట. సో ఇది చూసారు కదా, గ్రీన్ కలర్లో వచ్చిందండి. సో నేను డ్రెస్ ఇదంతా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నార్మల్గా ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో మెహందీ గ్రీన్ అనమాట ఇది. సో ఇలాగా కలర్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిజైన్ అనమాట. దీనికి పూస వర్క్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ముత్యం వర్క్ అంటాం కదా. హ్యాండ్స్ వచ్చేసరికి రఫెల్ హ్యాండ్స్ అంటాం కదా, రఫెల్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట ఇలాగా. సో ఇది యాక్చువల్గా దీనికి వైట్ దుప్పట్టా రాలేదండి, సేమ్ గ్రీన్ కలరే వచ్చింది. సో వైట్ అయితే కొంచెం మనకి లుక్ అనేది బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. కావాలంటే గ్రీన్ కూడా ట్రై చేయొచ్చు, అది మీ ఆప్షను. నేనైతే ఎక్కువగా ఇలా వైట్తో పేరప్ చేస్తానండి. వైట్ మనము ఏంటండి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వచ్చాయి, ఇప్పుడు ప్యాంట్స్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి కదా. సో మీ కంఫర్ట్ బట్టి మీరు ఎలా అయితే అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇచ్చిన దుపట్టా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదనమాట వాళ్ళు ఈ డ్రెస్తో వచ్చింది. అయితే ఇది లుక్ ఇలా ఉంది చూడండి, వేరియేషన్. సో మొబైల్ బట్టి కలర్ కొంచెం చేంజ్లా ఉంటుంది, కానీ రెండు సేమ్ అనమాట. అంటే ఈ సెట్. సో ఈ లుక్ అయితే ఇలా ఉంది, వైట్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారా, కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది కదా. సో అందుకు నేను ఇలాగ వైట్తో పైరప్ చేస్తుంటాను అనమాట. సో ఇలాగే మీకు ఇంకొన్ని స్ట్రైట్ కట్వి పార్టీ వేర్ టైప్లో మీకు చూపిస్తాను. సంక్రాంతికి, న్యూ ఇయర్కి మీరు షాపింగ్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అలాంటప్పుడేనే కాదు, నార్మల్గా కూడా షాపింగ్ చేయడానికి నేను కొన్ని ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేస్తాను. వాటిలో మీకు నచ్చినా కూడా మీరు తీసుకోవడానికి బాగుంటుంది. లేదా లోకల్ స్టోర్లోకి వెళ్ళినా సరే మీకు ఈజీగా, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇదన్నమాట, చూసారు కదా స్ట్రైట్ కట్ టాప్స్ వీడియో అనేది. ఇంకా కావాలంటే చెప్పండి, ఇంకొన్ని టాప్స్ పైన వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ వస్తాయండి. ఫస్ట్లో ఆల్ అని ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీకు వీలున్న టైంలో మీరు చూడొచ్చు. నా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూడాలని ఏం లేదు, కాకపోతే నోటిఫికేషన్లో నాది ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మళ్ళీ మీకు గుర్తొస్తే చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే డీటెయిల్గా చూద్దామండి. ఈ మెహందీ గ్రీన్ డ్రెస్కి వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలాగా వర్క్తో హైలైట్ చేశారు. సో మనకి మెహందీ గ్రీన్ పైన ఈ ముత్యాల వర్క్ కదండి, వైట్ కలర్ రావటంతో బాగా హైలైట్ అయింది. నెక్స్ట్ రఫెల్ హ్యాండ్స్కి కూడా ఇలాగా ముత్యాలతోనే అక్కడక్కడ ఇలా ఫ్లవర్ టైప్లో వర్క్ చేశారు, అది కూడా హైలైట్గా మారిందనమాట. దీనికి ఇచ్చిన దుప్పట్టాకి ఇలాగా స్ట్రైప్స్ ఇచ్చారు. సో దీనిని నేను వేరే డ్రెస్ పైకి యూజ్ చేస్తాను. సో లుక్ బాగుంటుంది, దుప్పట్టా లుక్ కూడా. సో ఫైనల్గా అయితే ఈ డ్రెస్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి ప్యాటర్న్లో మీకు కలర్ కాంబినేషన్ కూడా వేరువేరుగా ఉంటాయండి. మీకు పీచ్ కలర్లో వస్తుంది, లేదా డార్క్ గ్రీన్, ఇలా ఏదైనా సరే మనకి దానిపైన ముత్యాల వర్క్ వస్తే హైలైట్ అవుతుంది కదా. సో మీరు కూడా ఇలాంటి ముత్యాల వర్క్ని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి
1700 పడిందండి దీని కాస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, డార్క్ గ్రీన్ పైన ఇలాగా క్రీమ్ కలర్ వర్క్ ఇచ్చారండి. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. డార్క్ గ్రీన్ పైన క్రీమ్ కలర్ వర్క్, మధ్య మధ్యలో ఇలాగా బుటీ లాగా వచ్చింది అనమాట డ్రెస్ అంతా కూడా. దీనికి బాటమ్ కానివ్వండి, చున్నీ కానివ్వండి, అన్నీ హైలైట్ అండి. మొత్తం వర్క్తో వచ్చింది. సో చున్నీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, జార్జెట్ ఇచ్చారు. జార్జెట్ మెటీరియల్ అంటేనే హైలైట్, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మొత్తం వర్క్ వచ్చి 4 వైపులా కూడా ఈ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది అనమాట. చూసారు కదా, 4 వైపులా కూడా ఇలా థ్రెడ్తో మంచి వర్క్ ఇచ్చారు. ఇది చూసారా, ఇలాగనమాట. సో ఇది హాఫ్ శారీ పై కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. టాజల్స్ కూడా ఇచ్చారు. సో 2-in-1 పర్పస్. ఇలాంటి దుప్పట్టాలు ఏమైనా పెద్దవి వచ్చినప్పుడు, గ్రాండ్ లుక్ వచ్చినప్పుడు 2-in-1 పర్పస్ అయితే యూజ్ చేసుకోండి. ఇలా బాటమ్ కూడా మనకి లెగ్స్ దగ్గర వర్క్ అయితే ఇచ్చారనమాట. సో నేను ఈ దుప్పట్టాని 2-in-1 పర్పస్ యూజ్ చేస్తానండి. ఈ డ్రెస్ పైకి యూజ్ చేస్తాను, నెక్స్ట్ లెహంగా పైకి కూడా యూజ్ చేసుకుంటాను. అంత మంచి వర్క్ వచ్చిందనమాట. అయితే ఇది వచ్చేసరికి మనకి కుప్పడం పట్టు అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 3400 పడింది అనమాట. ఈ డార్క్ గ్రీన్ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి. సో మీరు ఇలాంటి హెవీ వర్క్ అయినా సరే మనకి డీసెంట్ లుక్ వస్తుంది, ప్లస్ హెవీగా అనిపించదు, ఎందుకంటే థ్రెడ్ వర్క్ కాబట్టి. సో వేరే ఏదైనా వర్క్ అనుకోండి మనకి హెవీగా ఉంటుంది. సో ఇలాంటి ఎంబ్రాయిడరీ అయితే మనకి హెవీగా అనిపించదు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ స్ట్రైట్ కట్ కుర్తీలో వచ్చిన దుప్పట్టాతో నేను మళ్ళీ లెహంగా కూడా ఈ దుప్పట్టానే పేరప్ చేసి కూడా మీకు పక్కనే ఫోటో యాడ్ చేస్తాను. సో అలా కూడా మనం వేరే రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను హాఫ్ శారీ పైకి ఇలాగా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ దుప్పట్టాని లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కిరోసిన్ బ్లూ ఇంకా క్రీమ్ కలర్ దుప్పట్టా వచ్చిందండి కాంబినేషన్లో. ఇది దుప్పట్టా ఇంకా టాప్ రెండు సెట్ అనమాట ఇది. సో ఇది కూడా నెక్ ప్యాటర్న్ హైలైట్ చేశారు. అయితే ఇది పూస వర్క్ వచ్చిందనమాట నెక్ ప్యాటర్న్కి. నెక్స్ట్ క్రీమ్ కలర్ ఇంకా పూస వర్క్ వచ్చిందనమాట, గోల్డ్ కలర్ పూసతో. మిగిలినదంతా కూడా ఇలా కిరోసిన్ బ్లూ ప్లెయిన్ వచ్చింది. ఇది హాఫ్ పట్టు అనమాట. దీని దుప్పట్టా వచ్చేసరికి క్రీమ్ ఇంకా కిరోసిన్ బ్లూ రెండింటి కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇలాగా చెక్స్ లాగా వచ్చింది, గోల్డ్ జరీతో చెక్స్ వచ్చాయి. నెక్స్ట్ బోర్డర్ కూడా వచ్చిందండి, లేస్ వచ్చాయి బోర్డర్కి. నెక్స్ట్ ఈ రెండు కలర్ కాంబినేషన్కి కూడా మనకి గోల్డ్ కలరు చెక్స్ అయితే ఇచ్చారనమాట. ఇదనమాట ఈ డ్రెస్. దీని కాస్ట్ వచ్చేసరికి 1600 అనమాట. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.